హాయ్ అండి, నమస్తే. ఈరోజు మామిడి తాండ్ర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పండిన మామిడికాయలు తీసుకొని నేను ఒక 5 మామిడికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఈ మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసి తిప్పుతూ ఒక 10 నిమిషాలు తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పిన తర్వాత ఒక కప్పు బెల్లం యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి కలిసే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ వేడికి బబుల్స్ లాగా పడుతూ ఉంటాయి కాబట్టి మూత పెట్టి మధ్య మధ్యలో తీసి తిప్పుతూ ఉండాలి. ఇలా కొద్దిసేపు తిప్పిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా 15-20 మినిట్స్ అలా తిప్పిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అవుతుంది. వాటర్ అంతా ఇంకిపోయి తిక్కుగా అవుతుంది. తిక్కుగా అయినప్పుడు చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి అప్లై చేసి ప్లేట్కి ఈ కన్సిస్టెన్సీని ఆ ప్లేట్లోకి స్కిప్ చేయాలి. నెయ్యి రాసి ఇలా ఈ కన్సిస్టెన్సీని ప్లేట్లోకి స్కిప్ చేయాలి. ఇలా స్కిప్ చేసిన తర్వాత పల్చగా ఒక గరిటెతో పల్చగా చేయాలి. ఇట్లా అంతా రౌండ్గా గరిటెతోటి ఒక పల్చగా వచ్చే వరకు ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఒక 2-3 డేస్ ఎండలో పెట్టుకుంటే ఈ మామిడి తాండ రెడీ అవుతుంది. ఇలా డ్రై అయిన ఈ మామిడి తాండ్రని చిన్న చాక్ తోటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది 6 మంత్స్ వరకు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఇది మందంగా వస్తే ఎక్కువ ఎండటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. పల్చగా వేసుకుంటే తొందరగా డ్రై అవుతుంది. కావున పల్చగా ఎక్కువ వచ్చిందనుకుంటే ఇంకా వేరే ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. అంతే, మామిడి తాండ్ర రెడీ. ఇలా పీసెస్గా తీసుకోవాలి. కట్ చేసిన వాటిని ఇలా పీసెస్గా మామిడి తాండ్ర రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.